అమరావతికి ఒక ఆల్టర్నేటివ్ మోడల్గా, ఒక రాజధాని ఆల్టర్నేటివ్ మోడల్గా ఆయన మావిగన్ ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. సో ప్లాన్ బి అని అంటున్నారు. సో ప్లాన్ ఏ ఆయన విఫలమైంది, ప్రజల మద్దతు లేదు 3 రాజధానుల నిర్ణయానికి అనేది ఆయన ఏమన్నా కంక్లూషన్కి వచ్చారా? ఈ మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారా? కాదు 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 ఇది ఎప్పుడు కూడా ఇవాళ వరకు కూడా ఆర్థిక నగరంగా విశాఖపట్నం నువ్వే చెప్పుకుంటున్నావు కదా. ఇప్పుడు జగన్ సార్ చేసింది అదే కదా. దాన్ని అంతా ఆల్రెడీగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది, అభివృద్ధి చెందిన నగరము. దాన్ని ఇప్పుడు 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని కదా జగన్ గారు ప్రపోజల్ పెట్టింది. నువ్వు అది రకరకాల అడ్డంకులు సృష్టిస్తేవి, నువ్వు ఇట్లే అబద్ధాలతో ఇది చేస్తేవి. ఇప్పుడు అసలు అమరావతిలో ఏముండంగా నువ్వు ఈరోజు వరకు కూడా అమరావతి అనేది ఎక్కడో చిన్న గుడి ఉంది తప్ప నీకు అమరావతి ఏముంది అంత ఇవాళ సృష్టించాలని చూస్తున్నావు. నువ్వు అది సాధ్యమైన పని కానే కాదు. నువ్వు చెట్లు కొట్టేయడానికి, నువ్వు నీళ్ళు ఎత్తిపోయటానికి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే రేపొద్దున ఫ్యూచర్లో దాని పరిస్థితి ఏంటి? సో అందుకొరకే సరే అది ఎట్లాగూ కాదనుకున్నారు. మేము చెప్పినా మీరు వినలేదు. ఈ రాజధాని అన్న సింపుల్గా వెళ్ళిపోయేటట్టు మేము చెప్పినాకనే ఈయన ఏమంటాడు, మా సిఆర్డిఏ పరిధిలోనే ఉన్నాయి మీరు చెప్పినటువంటి అనే మాట అంటాడు. ముందు చెప్పలే, జగన్ సార్ చెప్పినాకనే అది మ్యాప్ పెట్టి చూపించి కాదు ఇవన్నీ కూడా ఉన్నాయి అనే మాట అంటాడు. ముందు ఎక్కడో ప్రతిదీ 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ అంటాడు. ఆ ఓడరేవని ఏమన్నా పోర్టును తీసుకొచ్చి అమరావతిలో సముద్రాన్నిటికి మళ్ళించాడా? ఎట పెడతాడు? ఆడిపోవాల్సిందే కదా. సో ఇదంతా కనెక్టివిటీ అవుతుంది. పోర్టు కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, నేషనల్ హైవేస్, సిటీస్, ప్రజలు కూడా నివసించడానికి అనువుగా ఉంటుంది. ఈడైతే ప్రజలు నివసించడానికి అనువుగా పనికిరాదు కదా. ఎవరు వస్తారు? సామాన్యమైన ప్రజలు. నువ్వు ఆఫీసర్ 4 బిల్డింగులు కడితే ఆఫీసర్ తప్పదు కాబట్టి వస్తాడేమో. సామాన్యమైన ప్రజలు అంత లోపలికి అంత కాస్ట్ పెట్టి ఎందుకు వస్తారు? రాదు. కాబట్టి అది ప్రజలకు ఉపయోగపడేటువంటి పని కాదు. ఇదన్నా చేయండి అన్నట్టుగా సూచించినాడు. అది వాళ్ళకు ఇంకొకటి కూడా చెప్పినాడు, మీకు పేరు రుచించకపోతే మీరు నచ్చిన పేరు పెట్టుకొని తప్ప ఇదంటే దాన్ని కూడా సిఆర్డే పరిధిలో ఉంది అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు తప్ప కాదు. అది వాళ్ళు ఖచ్చితంగా 100% దోచుక తినడానికే దాన్ని ఇది చేస్తున్నారు. మిగతా రాష్ట్రాన్ని అంతా అన్ని రకాలుగా వదిలిపెట్టేసినారు. వీళ్ళు చెప్పే ఇండస్ట్రీస్ అని అదనో ఇదనో అంతకుముందు జగన్ గారు ఏదైతే ప్రయత్నం చేసి రప్పించడానికి ఎంఓయూలు జరిగి ఆగిపోయినాయో వాళ్ళనే ఇప్పుడు వీళ్ళు పిలుచుకొని మళ్ళీ అవి మొదలు పెట్టిస్తున్నారు తప్ప కొత్తగా ఏమి రాలేదు. కొత్తగా వీళ్ళు చేసింది కూడా ఏం లేదు. ఇప్పుడు 3 రాజధానుల నిర్ణయం కనుక నాడు అమలు జరిగి ఉంటే కర్నూలుకి అయితే న్యాయ రాజధాని వచ్చి ఉండేది. ఇప్పుడు యాజ్ ఏ కర్నూలు వాస్తవ్యుడిగా మావిగన్ ప్రతిపాదన మీద మీ అభిప్రాయం ఏంటి? కర్నూలుకి ఏం ఒరగబోతుంది మావిగన్ ప్రతిపాదన వల్ల? కానీ అమరావతి ప్రతిపాదన వల్ల అయితే ఏముండదని నేను అంటాం ఏంటంటే మావిగను బాగానే ఉంది, సరే మేము కూడా ఓకే చెప్తాం. కానీ మాకు వచ్చిన లా యూనివర్సిటీని కూడా ఎత్తుకపోయినా ఆడ పెట్టాల్సిన పని ఏంది? కర్నూలుకు వచ్చిన లా యూనివర్సిటీని తీసుకుపోయి నువ్వు అక్కడ పెట్టాల్సిన పనే ఉంది. పెట్టు, ఇన్నే పెట్టు. లా యూనివర్సిటీ ఉండటం వల్ల నువ్వే లా యూనివర్సిటీ ఎత్తుకపోతావు, లోక్ అదాలత్ ఎత్తుకపోతావు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఎత్తుకపోతావు. అంటే జగన్ సార్ వీటికి తెచ్చినటువంటి అనుబంధ విభాగాలు, హైకోర్టుకు సంబంధించిన అనుబంధ విభాగాలు ఏమైతే ఉన్నాయో, హ్యూమన్ రైట్స్ కమిషను అన్నీ మళ్ళీ తిరిగి మళ్ళీ అమరావతికి ఎత్తుకపోతావు. అంటే కర్నూలు ప్రజలు కాదా? రాయలసీమ ప్రజలు కాదా? అంటే నువ్వు దోచుక తిట్టడం కొరకు నువ్వు ఏమైనా చేద్దామనే నీకు అవకాశం ఇచ్చినది. నీ సీనియారిటీ అంతా ఉపయోగించి ఎట్లా దోచుక తిందామా అన్నట్టుగా ప్లాన్ తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే తత్వం కాదు కదా. నువ్వు ప్రజలకు ఉపయోగపడాలంటే ఒకప్పుడు రాజధాని ఉన్నది, ప్రజలు కూడా మన ట్రిప్పులో గెలిపించినారు కదా, అన్యాయం చేయాల్సిన పనే ఉంది. సో మా బాధ అంతా అది. రాజధాని ఉంటే ఉండని, మాకు వచ్చినట్టు కూడా జగన్ సారు తెప్పించిన దానిని కూడా నువ్వు ఎందుకు తీసుకుపోతున్నావు అనేది ఇప్పుడు అందరి కడుపులో రగులుతుంది. అది ఇప్పుడు మావిగన్ ప్రతిపాదన ఆయన చేసిన తర్వాత, జగన్ గారు చేసిన తర్వాత ఇనీషియల్గా 1-2 రోజులైతే విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. సో క్రమేణా దాని మీద ఒక పాజిటివ్ బిల్డ్ అయిందని వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. దాని మీద ఏమంటారు? ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ఇంత మంచి ప్రతిపాదన ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అనుకున్నాం,
కుదరలేదు, సరే మీరు కేసులైనా మంచి చెడ్డో ఇది చేసినారు. ఇప్పుడు దీంట్లో కాదనటానికి ఒక సంఘటన చెప్పండి వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళను. ఇది ఈ ప్రపోజల్ మంచిది కాదు అనటానికి మేము తల వంచుతాం. నువ్వు ఎక్కడో తీసుకెళ్ళి 2 లక్షల రూపాయలు బురదలో పడేస్తా అంటే ఎట్లా ఒప్పుకోవడానికి ఇదవుతుంది? వాళ్ళే ఒప్పుకోవట్లే. ఎవరు ఒప్పుకోకపోయినా మొండి కదా, నేను సీనియర్ను, నాకు చెప్తారా ఏమన్నంటే అన్నీ నేనే కనిపెట్టినా, నేనే చేసిన, నేను ఇంత సీనియర్ అన్నట్టుగా ఈయన చెప్పుకొని ఇదేయి చేస్తున్నాడు తప్ప అసలు ఈ మధ్య ఇంకొకటి కూడా మీరు విన్నారో లేదు, ఎండలు ఒక 10 degrees సెంటీగ్రేడ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తానని కూడా అన్నాడు విజయవాడలో. అనంతపురం పచ్చదనానికి కారణం నేనే అని అంటాడు. బిల్ క్లింటన్కు ఇది ఇచ్చినాను అంటాడు. అట్లా ఆయనకు ఏం చెప్తున్నాడో ఏం లేదో దాని కొరకు. ఇప్పుడు కొడుకు సమర్థుడు కాదంటారా? కాదు. ఆయన సమర్థుడైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఏందండి? నువ్వు అధికారం ఇచ్చింది మంచి పరిపాలన అందించటం కొరకు. నువ్వు గెలిచినవు, నువ్వు ఇప్పటికన్నా అంతకు మించి నేను మంచి చేస్తానబ్బా అని చెప్పి మంచి చేయి, అందరూ మెచ్చుకునేటట్టు చేయి. ఈ భయపెట్టించి ఏంది? నీకు అధికారం ఇచ్చింది భయపెట్టించి పోలీసు వాళ్ళని కూడా నీ పావులుగా వాడుకొని, వ్యవస్థలన్నిటిని కూడా నీ పావులుగానో నీ పార్టీ కార్యక్రమాలకు వాడుకొని, నువ్వు ఎట్లా చెప్తే అట్టే నీ తట్టు వాడుకుంటే నువ్వు సమర్థుడు అవుతావు. అది అసమర్థత పరిపాలన. ఓకే, ఆయన సమర్థుడు కాదంటున్నారు. ఆయన అయితే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇటీవల నియమితులయ్యారు. అలానే రేపు వచ్చే మహానాడులో ఆయన్ని ముఖ్యమంత్రిగా ప్రకటించబోతున్నారని అయితే కొంత వార్తలు నడుస్తున్నాయి. సో మీకు యాజ్ ఏ జగన్ వర్సెస్ లోకేష్ అనే సినారియోలో ప్రజలు ఎటువైపు చూస్తారంటారు? అంటే మీరైతే అసమర్థుడు అంటున్నారు. జగన్కి ఎదుర్కోవటం మరింత ఈజీగా ఉంటుందా, లేదంటే మరింత టఫ్గా ఉంటుందా లోకేష్ని చంద్రబాబుతో పోలిస్తే? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీనియర్ అని 14లో రాష్ట్రం విడిపోతే సీనియారిటీ వినా రాష్ట్రానికి ఏమైనా న్యాయం జరుగుతుంది అన్నట్టుగా అవకాశం ఇచ్చినారు. అది వేరే సంగతి. 5 ఏళ్ళలో లోకేష్ను ఎమ్మెల్సీని చేసి దొడ్డదారిన మంత్రిగా చేసుకున్నాడు. ఓకే, 19లో ఓడిపోయా, ఎమ్మెల్యే కూడా ఓడిపోయా. పప్పు అనేది ఒక ముద్ర వేసుకుండే. తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక నేనేదో చూపించాలి అన్నట్టుగా ఆ రెడ్ బుక్ అని పట్టుకొని ఎవరన్నా మరి ఏ ప్రజానాయకుడన్నా ఆ రకంగా రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపడేటట్టుగా, అగౌరవపరిచేటట్టుగా ఆ రకమైనటువంటి పరిపాలన. ఇవాళ నువ్వు క్వశ్చన్ చేస్తే కేసు అంటావు, కేకు కట్ చేస్తే కేసు అంటావు, కొన్ని కట్ చేస్తే కేసు అంటావు, భయపెట్టిస్తావు, హరాస్మెంటు 3rd degree. ఏంది పరిస్థితి? అంటే నువ్వు మంచి పరిపాలన అధ్యక్షుడు అనకల్లా. జగన్ రెడ్డి సారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజున 2 చోట్ల రూలింగ్ ఉన్న చోట ఏలు పెట్టి శాసించేటువంటి సోనియా గాంధీని ఎదిరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సోనియా గాంధీనే ఎదిరించినటువంటి వ్యక్తి. 2 చోట్ల ఇక్కడ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ఉంటే అటువంటి కాంగ్రెస్ను ఢీకొట్టినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత మొండిగా ఆయన ఒక మాట అన్నాడు, మీకు అవకాశం వచ్చింది 2 దెబ్బలు కొడతారు, కొట్టించుకుంటాం. మాకు అవకాశం వచ్చినప్పుడు 4 కొడతాం, మీరు కూడా సిద్ధంగా ఉండాలి చూడు దానికి అన్నట్టుగా చెప్పినటువంటి వ్యక్తి. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే మట్టి గడిచినాడు. దొడ్డదారిన 14-19 మెజార్టీ పెట్టుకొని కూడా 20 మంది ఎమ్మెల్యేలకు వంటివి డబ్బు ఉంది కదా, అవినీతి సొమ్ము ఉంది కదా అన్నట్టుగా. నేను ఇవాళ ఏ రోజున కూడా ఈయన ప్రతిపక్ష నాయకునిగా ఊడగొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా పని చేసిండొచ్చు కదా. 19 నుంచి 24 వరకు చేయలేదే. ఒక నిజాయితీతో కూడినటువంటి రాజకీయం చేయాలనుకున్నాడు. ఎవరైనా యువతలకు వస్తే రాజీనామా చేసే రావాలన్నాడు. అది తేడా. అటువంటి మీ నాన్ననే మట్టి గరిపించినటువంటి, అంటే చంద్రబాబు నాయుడినే మట్టి గరిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న మీరు రకరకాల మార్గాలు ఉన్నాయి, ఈవీఎంలని, మీరు ఇచ్చిన తప్పుడు హామీలు,
రకరకాలుగా ఉన్నాయి, గెలిచి కూర్చున్నారు, చెయ్యి. కానీ అవకాశం వచ్చినప్పుడు మంచి చేసి చూపించాలి తప్ప దుర్మార్గాన్ని కాదు. కాబట్టి నువ్వు ఎట్లా సమర్థుడు అవుతావు? మీ నాయనని అడ్డం పెట్టుకొని ఏదో చేస్తున్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసుకునేటువంటి పరిస్థితి ఏ కోశాన లేనే లేదు. అసలు మీ చంద్రబాబు నాయుడికి జగన్ రెడ్డికే నక్కకు నాగలోకానికి ఉండేంత తేడా అంటే ఇంక ఈయన ఏడ ఉంటాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా ఓకే, లోకేష్ ఏ రకంగా తట్టుకోగలడు అనేది.